హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెన్సా వ్లాగ్స్. ఈ వీడియోలో ఉతాన్షా బుద్ధిస్ట్ గార్డెన్ అనే చాలా అందమైన ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్లేస్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లేస్ గురించి అండ్ లొకేషన్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియో ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను. కెనడాలో లార్జెస్ట్ చైనీస్ బుద్ధిస్ట్ ప్లేస్ అంటే ఈ ఉతాన్షా బుద్ధిస్ట్ గార్డెన్ అని అంటారు. అరౌండ్ 535 acres ఉన్న ఈ ప్లేస్లో చాలా అందంగా స్టాచ్యూస్, స్కల్ప్చర్స్, ఫ్లవర్స్, బుద్ధా హాల్, విజ్డమ్ లేక్ అని ఇలా ఎన్నో మనం చూస్తాము. ఈ బుద్ధిస్ట్ టెంపుల్ బెల్ని జపనీస్లో బోన్షో అని అంటారు. అలాగే ధర్మా బెల్ అని కూడా పిలుస్తారు. ఈ బెల్ని ఒక 3 times నెమ్మదిగా రింగ్ చేయడం వల్ల మన మైండ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇంకా నెగిటివ్ థాట్స్ తగ్గుతాయని నమ్మకం. దీన్ని మనం కాలింగ్ ఆఫ్ ప్రెజెన్స్ అని చెప్పచ్చు. ఈ బుద్ధిస్ట్ మెయిన్ ప్లేస్కి రాగానే మీకు చాలా స్టాచ్యూస్ కనపడతాయి. ఇక్కడ ప్రతి స్టాచ్యూకి ఒక్కో మీనింగ్ ఉంటుంది. లైక్ కొందరు పీస్ అండ్ జాయ్ దొరుకుతుందని నమ్ముతారు, మరికొందరు విజ్డమ్, ప్రాస్పరస్, హెల్త్ వస్తుందని వాళ్ళ నమ్మకం. ఇలా డిఫరెంట్ స్టాచ్యూస్కి ఒక్కో మీనింగ్ ఉంది. సో ఇదే అన్నమాట మెయిన్ బుద్ధా హాల్. లోపల చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలానే ఉంది. మీరు కార్ పార్క్ చేసుకోవాలనుకుంటే చాలా ప్లేసే ఉంటుంది, రష్ ఏమి ఉండదు. సో నో ప్రాబ్లం. ఈ ప్లేస్ పీటర్బరో సిటీకి దగ్గరగా ఉంటుంది అండ్ టొరంటో నుండి అయితే 1.5 hour పడుతుంది. హాల్ లోపలికి వెళ్ళగానే అందరూ చిన్న బుద్ధునిపై నీళ్లు వేస్తారు. ఈ రిచువల్ని బాతింగ్ బుద్ధ సెరమోనీ అని అంటారు. నమో అమితాభ సఖ్యముని బుద్ధ అనే మంత్రాన్ని ఇలా 3 times పలుకుతూ బుద్ధునిపై నీళ్లు వేయడం వల్ల మనలోని చెడు కర్మలను పోయేలా చేసి ఇంకా ఈవిలై నుండి కాపాడుతుందని అర్థం. అలాగే వీటిని ప్రేయర్ వీల్స్ అని, ఫార్చ్యూన్ వీల్స్ అని కూడా అంటారు. ఈ వీల్స్ తిరగడం వల్ల పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చి మన మైండ్ ప్రశాంతంగా ఉంచుతుందని నమ్మకం. మనకి ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతేనో లేదా కొంచెం పీస్ కావాలి అనిపించినప్పుడు నేచర్ని విజిట్ చేయడం మన అలవాటు. ఇంకా మనసుకి ప్రశాంతత కావాలి అన్నప్పుడు టెంపుల్కి వెళ్ళడమో చేస్తాము. సో ఇలా మనం ఫీల్ అవుతున్నప్పుడు ఈ ప్లేస్ అటువంటి రీజన్స్కి పర్ఫెక్ట్ స్పాట్ అనిపించింది. చూడడానికి ఈ స్కల్ప్చర్స్ అన్నీ ఎంత బాగున్నాయో. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఫస్ట్ మీరు మైత్రేయ లాఫింగ్ బుద్ధ స్టాచ్యూకి రీచ్ అవ్వండి. అక్కడ చూసుకొని ఒక 10 to 15 minutes వాక్ చేసుకుంటూ వెళ్తే విజ్డమ్ లేక్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ మంచిగా రిలాక్స్ అవుతూ ఫొటోస్ దిగచ్చు. అక్కడ నుండి మెయిన్ బుద్ధా హాల్కి వెళ్తే ధర్మా బెల్, స్టాచ్యూస్, స్కల్ప్చర్స్, ఫార్చ్యూన్ వీల్స్, ఫ్లవర్స్, ఫుడ్ ఇలా చాలానే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మీరు కూడా కొత్త ప్లేసెస్ చూడాలి, పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ డెఫినెట్గా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.